హాయ్ అండి. బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ వేసేసి ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోండి. కరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టేసి నీట్‌గా జాయిన్ చేసుకోండి. అయితే ఇక్కడ చూసారు కదా, చంక కింది భాగం మనకి ఈ విధంగా సమానంగా రావాలన్నమాట. అలా రాకపోతే కనుక సరి చేసుకొని తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయండి. కానీ ఎక్కువలు తక్కువలు పెట్టేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తే మనకు చంక దగ్గర వచ్చే ప్రెస్ గుర్తు రాదనమాట. అవన్నీ నీట్‌గా సరి చేసుకొని జాయింట్ అనేది మంచిగా పర్ఫెక్ట్‌గా చేయండి. అప్పుడు మంచిగా బ్లౌజ్ అనేది మంచిగా కుదురుతుంది. చేతులలో కూడా పట్టేసినట్టుగా కాకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఈ పక్క కూడా అంతే. ఈ విధంగా సరి చూసుకోండి. సరి చూసుకొని ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కనుక ఎక్కువైతే డాట్ వేయండి. బ్యాక్ పార్ట్ కనుక ఎక్కువైతే కట్ చేయండి. ఎంత మందము ఎక్కువ ఉంటే అంత మందం కట్ చేయండి. అదేవిధంగా షోల్డర్స్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్‌గా సమానంగా సరిపోయిందా లేదా అంతా చెక్ చేసుకోండి. చంకల దగ్గర కూడా అంతా చెక్ చేసుకొని తర్వాత హ్యాండ్స్, నెక్ అనేది జాయిన్ చేయండి. ఈ టిప్ అనేది కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చూసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ సరి చూసుకున్న తర్వాత హ్యాండ్ మధ్య షోల్డర్ మధ్యలో ఈ విధంగా పెట్టేసి ఖర్చు అనేది వెనక వైపుగా ఉండేటట్టుగా చూసుకోండి. మనం ఆల్రెడీ ఖర్చు పెట్టుకుంటాం కదా, కట్స్ పెట్టుకుంటాం కదా, షోల్డర్ మధ్యలో ఆ విధంగా జాయిన్ చేయండి. మెల్లమెల్లగా ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రండి. ఒకటేసారి లాగొద్దనమాట. ఖర్చు మాత్రం ఒక పావించ్ నుంచి హాఫ్ ఇంచ్ మధ్యలో పట్టండి. ఖర్చు అనేది మంచిగా ఎక్కువ పడితేనే జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇట్లా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు మనకు బ్లౌజ్ అనేది చిన్నగదనమాట. ఏ ఇబ్బంది పెట్టకుండా నీట్గా ఉంటుంది చాలా రోజుల వరకు. ఈ టిప్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా జాయిన్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా పట్టండి. పట్టేసి రెండు సమానంగా ఈ విధంగా నీట్గా అనుకొని స్టార్ట్ చేయండి. ఈ విధంగా అనుకున్నప్పుడు ఏంటంటే మనకు మిషన్ దగ్గర మనకు కిందికి అనుకోకుండా పాదం అనేది కొంచెం ఎత్తుగా పెట్టుకొని దాన్ని మళ్ళీ తర్వాత స్టాండ్ పై కింది నుంచి జరిపేసి ఈ విధంగా హ్యాండ్ సైజ్ అనేది చూసుకొని ఈ విధంగా స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో డబల్ కుట్టు వేసేసి కొంచెం కిందికి వచ్చిన తర్వాత కొంచెం ఈ విధంగా పట్టుకుంటూ, ఇవి ఎల్బో హ్యాండ్స్ అనమాట, పొడవుగా ఉంటాయి కదా, కొంచెం ఒక 2 టైమ్స్ అలా చూసుకొని తర్వాత చంకలో ఇలా స్టిచ్ వేయండి. స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా కొలుచుకోండి. నీట్గా కొలుచుకుంటే కనుక మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. రెండు కలిపి కొలవద్దు. ఏ పార్ట్కి ఆ పార్ట్, ఏ సైజుకి ఆ సైజు కొలుచుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది వేసుకోండి. సైడ్ జాయింట్స్ అనేది ఈ విధంగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.